హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. నేను మీ కార్తిక్ గణేష్. అండ్ ఫుల్గా నేమ్ చెప్పాను. ఐ థింక్ ఇంతవరకు ఎప్పుడు నేమ్ చెప్పినట్టు నేను కార్తిక్ గణేష్. గణేష్ అనేది ఇంకో ఛానల్, అది వేరే విషయం. బట్ కార్తిక్ అనేది మూవీ ట్రక్ తెలుగు అనేది మాత్రం టీం వర్క్లో నడుస్తుంది. థంబ్నెయిల్స్ కొంతమంది చేస్తారు, ఎడిటింగ్ వేరే వాళ్ళు చేస్తారు, అప్డేట్స్ మాత్రం ఇంకొకరు చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఇంకొక అతను కూడా రీసెంట్గా యాడ్ అవ్వబోతున్నాడు. అంటే ఇది అంతా ఎందుకు చేస్తున్నాం రాబాయ్ అంటే, ఒక్కలే చేసుకోవచ్చు కదా అంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క సీనరీ, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది అందుకని. అండ్ ఈరోజు గేమ్ చేంజర్ ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా నిన్ననే వచ్చింది, బట్ ఈరోజు చేస్తున్న ఆల్మోస్ట్ నేను 10:30కి రికార్డింగ్ చేస్తున్నట్టున్నా ఈ వీడియో. నాకున్న జాబ్ సిచ్యువేషన్స్ అట్లాంటిది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో ఒక టైమింగ్ అనేది ఉండదు. మార్నింగ్ 7కి వెళ్తే అలా క్లాక్ మొత్తం తిరిగి మేబీ నెక్స్ట్ డే కూడా అవ్వచ్చు. రీజన్ అదే, వచ్చి పడుకొని మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసి ఇదంతా కొంచెం తతంగం ఉంటుంది. బట్ ఇది మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇంతవరకు ఎప్పుడు నా జాబ్ గురించి చెప్పలేదు, పర్సనల్స్ చెప్తాను ఇకపై. మిస్టర్ గణేష్ రెడ్డి అనే ఛానల్లో అన్ని డీటెయిల్స్గా చెప్తూ ఉంటాయి. ఇందులో జస్ట్ మీకు అర్థం చేసుకుంటారని నేను చెప్పబోతున్నాను. అండ్ రియాక్షన్కి అయితే మొత్తం సెటప్ చేసుకొని అయితే మళ్ళీ మేము ముందు కలుస్తాం. సక్సెస్ఫుల్గా అయితే మొత్తం వీడియో సెటప్ చేశాను. ఇక జస్ట్ రివ్యూ ట్రైలర్ రియాక్షన్ చేయడం ఒకటే లేట్. అండ్ దెన్ స్టార్ట్ ట్రైలర్ రియాక్షన్ చేద్దాం. కొంచెం సెటప్ అంతా జర పంచాయత్ లెక్కలు ఉంటాయి. ఓకే. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సూపర్ ఉన్నాడు ఇందులో. ఎస్పెషల్లీ ధృవాలు కూడా ఉంటుంది కొంచెం. బట్ పోలీస్ డ్రెస్లో ఎంతైనా రామ్ చరణ్ని కొట్టేటో లేరు యార్. అఫ్కోర్స్ మహేష్ బాబు కూడా ఉంటాడు, అది వేరే విషయం. బట్ రామ్ చరణ్ని మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉండి ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేదయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ళ తరబడి ఎదురు చూడాలి. ఒప్పుకో. మోపిదేవి అనే నేను ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ Have a blast. శంకర్. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా రాకి రాజ్ సార్కి సార్. రాకి రాజ్ సార్కి సార్. నైస్. జెన్యూన్గా నేను ఇప్పుడే చూస్తున్నా ట్రైలర్. అసలు నిన్నటి నుంచి నేను వెయిట్ చేసిన అసలు ఎట్లుంది అని. మా ఫ్రెండ్స్ని కూడా నేను అడిగా అసలు ఎలా ఉందో ఏంటో సిచ్యువేషన్, నాకు కూడా తెలియదు. బట్ ఆ లాస్ట్ డైలాగ్ మాత్రం చాలా బాగుంది. రాకిరా సార్కి సార్. నైస్ ట్రైలర్. ఓకే, January 10th ఎట్లుంటుంది అనేది ఒక్కొక్క సినారీ ఒక్కొక్కలా ఉంది. బట్ డీసెంట్ ఇట్స్ ట్రైలర్. ఐఎమ్ నాట్ గివింగ్ ఫర్ రామ్ చరణ్ గారికి నేను రేటింగ్ అనేది ఏమి ఇవ్వలేను. ఫోన్ కింద పడదు, జస్ట్ మిస్.
రేటింగ్ అనేది ఏం లేదు, చాలా బాగుంది. ఒకవేళ రేటింగే కావాలనుకుంటే ఆబ్వియస్లీ ఫ్యాట్ ఆఫ్ 3.5. ఇట్స్ మై జెన్యూన్ రివ్యూ, నాట్ లైక్ వేరే వాళ్ళని ఎవరినో ఏదో చూసి ఏదో చేద్దామని కాదు, నా పర్సనల్గా నాకు అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి లుక్స్ మ్యాడ్. ముఖ్యంగా ఆ లాస్ట్ ఫ్లైట్ అంటున్నా ఏంటి, హెలికాప్టర్ సీన్ అది చాలా బాగుంది. అండ్ డైలాగ్ బాగా ఎందుకు సింక్ అవుతుంది, రాకి రా సార్కి సార్ అనేది. చూద్దాం. అండ్ మీకు ఎలా అనిపించిందో రివ్యూ, ఎవరైనా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ చేయండి. నచ్చకపోతే ఇక నేనేం చేయలేను. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు చిన్న లుక్ అండి. నచ్చకపోతే ఆబ్వియస్గా ఎక్కడో మీకు 4 సైడ్స్లో ఎక్కడో కానీ ఒక 3 డాట్స్ ఉంటుంది, వెళ్ళి నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి. అండ్ ఇఫ్ యూ కెన్, మీరేమన్నా ఇంకా ఇంట్రెస్ట్గా ఏదైనా వీడియోస్ ఏమైనా బ్లాగింగ్ తరపున ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడ మిస్టర్ గణేష్ రెడ్డి అనేది కొత్త ఛానల్ ఉంది, ఈ లింక్లో దాన్ని టచ్ చేసుకొని ఇంకా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.